ఫ్యూయల్ కష్టాలు బ్రో, పెట్రోల్ బంక్లో ఫ్యూయల్స్ లేదు. ఓ అమ్మ ఇది ఏంద్రా బాబు, సిటీ నుండి ఇంత దూరం వచ్చి ఒక్కొక్కరు క్యాన్లు పడుతున్నారుగా. హై, దిస్ ఈస్ కిరణ్ కన్నీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మనం ఈరోజు వెళ్ళే ట్రిప్ ఏంటి అంటే గండికోట. మన వ్యూ పాయింట్ ఉంటుంది కదా కొండల పైన చూసేది, ఆ ప్లేస్కి వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ సందీప్ లాస్ట్ టైం అరకు వెళ్ళాం ఇద్దరం. దానికి సంబంధించిన ఏది కూడా మనం అప్లోడ్ చేయలేకపోయినాం, ఎందుకంటే దాని డేటా మొత్తం పోయింది. ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టలే కాబట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ఎక్కడైనా టెంపుల్ దగ్గర స్టార్ట్ అవుదామని మళ్ళీ చూస్తున్నాం. అక్క చూడండి అక్క, అటన్న పోండి ఇటన్న పోండి. మీకు అసలు చెప్పడం మర్చిపోయిన ఏంటంటే మన బండి మీద పోవట్లేదు. మనోడు పాపం ఫీల్ అవుతున్నట్టున్నాడు. మన బండి పక్కకు పెట్టినాం. మనోడు వేరే దానికి రెడీ అవుతాడు. సో ఫ్రెండ్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని పోతున్నాం. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మీద వెళ్ళడం. ఒక టెంట్ పట్టినాం, 2 బ్యాగులు పట్టినాం, సింపుల్గా వెళ్ళిపోతున్నాం. కంఫర్ట్ ఉంది, మన బండి మీద ఇంత కంఫర్ట్ ఉండదు, అది అందరికి తెలిసిన ముచ్చట. హైదరాబాద్లో మేము ఎప్పుడు 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. టైం చూసినావా 7:30 అవుతుంది. ఎప్పుడు అనుకున్నాం 7 స్టార్ట్ అయినాం. ఏం చెప్పేటట్టున్నది, దానికి తోడు ట్రాఫిక్. ఎట్లుంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ మరి. స్టీల్ బ్రిడ్జ్ దిగినామో లేదో ట్రాఫిక్ స్టార్ట్. ఎంత అనుకున్నా కానీ స్టార్ట్ అవుదాం తొందరనే అనిపిస్తుంది. కనీసం 1-2 గంటలు లేట్ అవుతుంది. డెడికేషన్ మామూలుగా ఉండదు. మరి ఫ్యూయల్ దగ్గర చాలా కష్టాలు ఉన్నాయంట. ఫ్యూయల్ బంకుల్లో చూడాలి ఆ కష్టాలు ఏంటో. చూడాలంటే ఇట్స్ చూడాలి, అది మాకు రావద్దు. ఫ్యూయల్ కష్టాలు బ్రో, పెట్రోల్ బంక్లో ఫ్యూయల్స్ లేదు. పోరా, ఎందుకంత అమ్మాయిలు ఉన్నారనా. అద్దపూర్కి వచ్చినాం. ఇక్కడ మన ఇంకో ఫ్రెండ్ ఉంటాడు కదా మనతో పాటు, సౌత్ ఇండియా వచ్చిన నరేష్ మోటో వ్లాగ్స్. తనని కలవాలి. తన దగ్గర మన గ్లౌజులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మనడు కూడా రావాల్సింది, అనివార్య కారణాల వల్ల ఈ ట్రిప్ తను రాలేకపోతున్నాడు. మేబీ ముందు తనతో పాటు కలిసి ట్రావెల్ చేసే అదృష్టాలు మనకు దొరుకుతాయి అని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే తను పెద్ద గొప్ప రైడర్. లడక్ పూర్తి చేశాడు, చాలా రైడ్స్ తిరిగాడు, కొత్త బైక్ తీసుకున్నాడు, హిమాలయ 450cc. హాయ్ బ్రో, మనోని కలిసినాం. ఇప్పుడు ఒక చిన్న పంచాయతీ ఏమున్నదంటే, ఒక దగ్గర ఆగి కొబ్బరికాయ కొట్టాలి. అసలు కొబ్బరికాయ కొట్టలేదు. ఈ చిన్న పంచాయతీలు ఉంటాయి, ఇక మనది ఎప్పుడు ఉండే పంచాయతీలు. నా బండిని మాత్రం చాలా మిస్ అవుతాను. ఈ బండి సూపర్ ఉంది. ఫస్ట్ టైం ఒక ట్రిప్కి వేరే బండి మీద పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ప్లాన్ ఏం లేదు బాయ్, డైరెక్ట్ గండికోట నుండి వెళ్ళి కొన్ని అనుకున్నాం, అహోబిలం అనుకున్నాం, యాగంటి ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ఏది దగ్గర అవుతుంది, ఏది కరెక్ట్గా చూడాల్సింది అనేది ప్లాన్ చేద్దామని ఉన్నాం. ఆల్రెడీ నేను ప్లాన్ రెడీ చేసుకొని పెట్టుకున్నా. బట్ సమ్ టైమ్స్ కొన్ని మనకు చేంజెస్ వస్తాయి కదా. సో ఇంకా ఎందుకు ఒకేసారి ఫిక్స్ అయి ఉండడం అని చెప్పి ఆడికి పోయినాక చేంజ్ అవుతూ ఉంటాయి. మనోడు కూడా ఇంకో 2 పేర్లు చెప్పిండు. ఇన్ని రోజుల ట్రిప్ అనేం లేదు, మన మూమెంట్ని బట్టి, మన యొక్క కాసులను బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి రోజులు. ఒక టెంపుల్ దగ్గర ఆగినాం. మనోడు విజయవంతంగా కొబ్బరికాయ కొడదామని చూస్తున్నాడు. వెయిట్, కొట్టేసాయి. ఏం కాదు, పర్లేదు, పోయేస్తాం. కొట్టాయి, నీదే పెడుతున్నా. శ్రీరామ్, విజయవంతంగా అయిపోయింది. మంచిగా పోయి మంచిగా రావాలని చెప్పి కోరుకుందాం. ఇక్కడ ముచ్చట ఏంటిదంటే భయమయ్యేది, మనకి హైదరాబాద్లో పెట్రోల్ షార్టేజ్ చాలా ఉంది. అది బయట కూడా ఉందా లేదా అనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా పొద్దున్న లేసి మేము పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి చూస్తే ఒక రేంజ్లో మొత్తం ట్రాఫిక్ ఉంది. అండ్ కొన్ని పెట్రోల్ బంకులు చాలా క్లోజ్ ఉన్నాయి. అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే మనకి 3 పాయింట్లు ఉంది. తక్కువనే ఉన్నారుగా. ఓ అమ్మ ఇది ఏంద్రా బాబు, సిటీ నుండి ఇంత దూరం వచ్చి ఒక్కొక్కరు క్యాన్లు పడుతున్నారుగా. సరిపోయింది. వాడు చూడు డబ్బా పట్టుకొని వచ్చిండు. విజయవంతంగా అయితే పెట్రోల్ కొట్టించినాం. ఇంత ఫుల్ ట్యాంక్ కొట్టించినాం బ్రో. ఫుల్ ట్యాంక్ సెట్ మ్యాక్సిమం ఒక 350 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇక్కడ నుండి కరెక్ట్ గండికోట 350 కిలోమీటర్లు ఉన్నది. సాయంత్రం ఈవినింగ్ 4-5 అలా చూపిస్తుంది. ఇంకో గంట ఎక్కువ వేసుకున్నా కానీ పోతాం. జడ్చర్ల దాటినాం. ఇప్పుడే
చిన్నగా డ్రెస్ తీసుకుందామని చెప్పి ఆగినాం హైవే పక్కన. ఘోరంగా అంటే ఘోరంగా ఎండ ఉన్నది, మామూలుగా లేదు. ఇటు సైడ్ అయితే పెట్రోల్ బంకులు అయితే చాలా ఫ్రీగా ఉన్నాయి, ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే మరీ ఓవర్గా ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఫ్రీ ఉన్నాయి హైవేల మీద. చిన్న మార్పు చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. గండికోట వెళ్ళాల్సింది అహోబిలం మీదకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వీలైతే ఇట్లా అహోబిలంనే రాత్రి స్టే చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే మనకు సన్సెట్ సన్ రైజ్ రెండు కావాలి. అరే అన్నదమ్ముల అరా మీరు ఎవరు ఎవరు తగ్గుతలేడు రే, ఎవడో కూడా ఆగుర్రా, వెనుకోళ్ళు పోతారు. పెద్దోడు తగ్గాడు, లెఫ్ట్ వాడు చిన్నోడు, రైట్ వాడు పెద్దోడు. ఇప్పుడే అందిన తాజా వార్త. డైరెక్ట్ మనం గండికోట కొడదామంటే టైం సరిపోవట్లేదు సన్సెట్ చూద్దామంటే. సో ఏమనుకున్నామంటే అహోబిలం పోదాం అనుకున్నాం కదా. సో అది కూడా కొంచెం అది ఎట్లా పోతాం ఈరోజు, పోయి అక్కడ పడుకుంటే అవుతుంది. ఇక్కడ గద్వాల్ ఉంది కదా జోగులాంబ, ఇది చూసుకొని స్టార్ట్ అవుదామని చెప్పి ఇప్పుడు నిర్ణయించడం జరిగింది. రైల్వే స్టేషన్ చూడండి, జోగులాంబ భలే ఉంది రైల్వే స్టేషన్. మళ్ళీ ఇక్కడ దిగి ఇక్కడ ఆటోలలో వెళ్ళిపోవాలి. నైస్ నైస్. అదే నా బైక్ ఉంది అనుకో, హోల్డర్ ఉంటుండే, మొబైల్ పెట్టుకొని మ్యాప్ చూస్తుంటుండే. మనోడు వెనుక కూర్చొని దగ్గరకు వచ్చే వరకు చెప్తలేడు, మనకేమో టెన్షన్ ఏడ టర్న్ చేయాలన్నది. జోగులాంబ బాలమహేశ్వర స్వామి దేవస్థానం 5వ శక్తిపీఠ. ఎంట్రన్స్ లోపలికి వచ్చినాం. ఇక్కడ నుండి ఎంట్రన్స్, ఇది మెయిన్ టెంపుల్ అంట. సో ఫస్ట్ ఇలా వెళ్ళాలనుకుంటా, మనకు కూడా తెలియదు. లెట్స్ సీ, చూద్దాం. మీకు చూపిస్తాను, నేను మాట్లాడలేకపోవచ్చు. లెట్స్ సీ. లోపల ఎంట్రన్స్ ఇలా వచ్చాము. గట్టిగా మాట్లాడితే ఎవరికైనా దొరికినాం అనుకో ఈ మాత్రం దిగలేము. ఇక్కడ శివుంది చూసినాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇంకా అమ్మవారిది అయితే ముందట ఉంది. అక్కడ చిన్న చిన్న టెంపుల్సే ఉన్నాయి చాలా, బట్ మొత్తం రాతితో చేశారు. సూపర్గా ఉంది అసలు, చూడండి మీరు. నైస్ ఆర్కిటెక్చర్, అసలు మామూలుగా కట్టలేదు కదా. ఇది ఎంట్రన్స్ మెయిన్ అమ్మవారిది. ఎవ్వరు లేరు, ఇంత పెద్ద శక్తిపీఠంలో ఎవరు లేరు. లోపల సెల్ ఫోన్ నిషేధమంట, ఆలయంలో సెల్ ఫోన్ నిషేధం. సో నేను ఇంకా ఇక్కడ వరకే చూపిస్తాను, ఇది మెయిన్ లోపలికి. సో నేను ఇక్కడ ఆపేస్తాను. దర్శనం అయిపోయింది బ్యాక్ సైడ్. ఇంకా అక్కడ చాలా మెల్లగా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు తీసేసుకుంటున్నారు. సో విజయవంతంగా అయిపోయింది. ఎవ్వరు లేరు, ఏదో అర్చన జరుగుతున్నట్టుంది. కొంతమంది కూర్చున్నారు, చూడండి మీరు. ఎవ్వరు లేరు అక్కడ, ఖాళీ. సో ఇక్కడ మీద అయిపోయింది మాది. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ స్టాప్ ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని రెస్టారెంట్ ఎంత ఫుడ్ తినేసి ఇంకా అహోబిలంకి స్టార్ట్ అవుదామని చూస్తున్నాం. ఇంకెంతసేపు పడితే అక్కడ టైం వచ్చేసి 4:30 ఏమో అవుతుంది. మనం కర్నూలు నుండి స్టార్ట్ అయిపోయినాం. 150 కిలోమీటర్స్ ఏమో ఉంది. 2.5 hours చూపిస్తుంది అహోబిలానికి. సినిమా క్లైమాక్స్లల్లో అటు ఇటు కొండలు ఉంటే బాంబులు ఒకేసారి వెళ్తాయి చూడు, అట్లుంది ఇక్కడ లొకేషన్. సౌత్ ఇండియా రైడ్కి కూడా మనం ఇదే వేలో వచ్చినాం. ఇట్లా పోతేమో 31 కిలోమీటర్స్లో వస్తుంది, ఇట్లా పోతేమో 52 minutes. ఇట్లనే పోదాంలే, మనోడు ఇట్లనే పోదాం అంటాడు. ఒకరిని అడిగిన, వాళ్ళని అడిగితే ఈ లొకేషన్ ఇట్లా పోతే కొంచెం సింగిల్ రూట్ ఉంటుంది, అదైతే హైవే. ఆళ్ళగడ్డ పోయి ఆళ్ళగడ్డ నుండి వెళ్ళి లెఫ్ట్ తిరగాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇక మేము ఏం చూస్ చేసుకున్నామంటే సింగిల్ రూట్ అయినా పర్లేదు, ఇక ఇదే చూస్ చేసుకున్నాం. మన చిన్నోడు ఉన్నాడంటే కొట్టచ్చు, కానీ ఇక ఇది పెద్ద పులి కష్టం. నీళ్ళ కన్నా ఘోరంగా తాగుతుంది. ఎండాకాలం నీళ్ళు తాగుతాంగా, దానికన్నా ఎక్కువ తాగుతుంది అది. కాబట్టి షార్ట్ కట్స్ చూస్ చేసుకున్నది బెటర్. బాబాయ్ కొత్త ట్రాక్టర్ పార్టీ లేదా ఏందో ఏమో, ఇంత ఘోరంగా ఉంది రోడ్డు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే షార్ట్స్ కట్స్ చూడకు, లేట్ అయినా పర్లేదు, హైవేలే చూసుకో. అది రోడ్లో అయినా రొటీన్ లైఫ్లో అయినా. అంతొకటి అయితే ఈ పురుగులు ఒకటి, హెల్మెట్ తీద్దాంరా ఈ రోడ్ కనబడతలేదు అనుకుంటే పురుగులు మొత్తం ముఖానికి తగులుతున్నాయి. చూడండి పురుగులు. వచ్చినాం, తీసుకున్నాం, రూమ్ తీసుకున్నాం, కొండ పైకి వచ్చినాం. వీళ్ళు ఏమంటున్నారంటే ముచ్చట కొండ కింద 4 temples ఉంటాయంట.
కొండ పైన 5 టెంపుల్స్ ఉంటాయంట, మెయిన్ 5 టెంపుల్స్. కానీ ఒక్కొక్క టెంపుల్కి 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుందని చెప్పిండు. అట్లా ఒక్కొక్క టెంపుల్ పైకి వెళ్తూ ఉంటే మనకి మోర్ దెన్ ఒక 3-4 అవర్స్ పడుతుంది ట్రెక్కింగ్ అని చెప్పి ఇక్కడ వీళ్ళన్నమాట. రేపు మేము వెళ్తే తెలుస్తుంది. మేము తీసుకున్న రూమ్ ఇంకో ఇదే. ఎంత తెలుసా? 1000 రూపీస్ వితౌట్ ఏసీ. ఇంకా ఇక్కడ అంత ఎక్కువ ఏం లేదు, అంటే ఎక్కువ రూమ్స్ కానీ ఏం లేవు. కింద చాలా ఉన్నాయి, కింద 600 రూపీస్ నుండే స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా కావాలనుకుంటే కింద కూడా ఉండి పైకి రావచ్చు. కానీ కింద నుండి పైకి రావాలనుకుంటే ఇట్లా 8 కిలోమీటర్స్ ఉంది పక్క. సో నైట్ మా దగ్గర బైక్ ఉన్నా కానీ మేము వచ్చేసాం, ఎవరు ఆపట్లేదు. బట్ ఏంటిదంటే మొత్తం ఫారెస్ట్, జంగల్, నో సిగ్నల్ ఉంటుంది, నో సిగ్నల్. ఈ రూమ్ వాళ్ళు వైఫై ఇచ్చారు. సో ఏమన్నా ఉంటే అప్లోడ్ చేయడానికి కానీ ఏదైనా చూడాలనుకుంటే అంతే, కాల్స్ అయితే ఏం రావు. ఇక్కడ నుండి రేపు పొద్దున 7కి ఓపెన్ అవుతుందంట. మా పైన ఒక టెంపుల్ ఉంది, అక్కడ నుండి ఇంకా స్టార్టింగ్ అట్లా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలంట. లెట్స్ సీ, అది చూద్దాం ఇంకా ఎంతవరకు వెళ్తుంది ఏంటిది అనేది. రేపు నేను వెళ్ళిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. ఎవరైనా రావాలనుకుంటే కింద కూడా ఉండొచ్చు, పైకి రావచ్చు. మేము ఏంటంటే టైం ఎందుకు వేస్ట్లే అవ్వడం అని చెప్పి మేము పైకి వచ్చి ఇక్కడ రూమ్ తీసేసుకున్నాం. ఫుడ్ వీళ్ళే పెడతారు, 1000 రూపీస్ తీసుకున్నారు. బట్ డైలీ ఫుడ్ ఉంటుందంట. సో ఎవరైనా నచ్చినా కానీ ఇక్కడ పైన మాత్రం తీసుకుంటే వాళ్ళు ఫుడ్ ఇస్తారు. అది ముచ్చట. ఇది రూమ్ అయితే మాది. వచ్చి ఇప్పుడే సింపుల్గా ఇట్లా ఫ్రెష్ అయ్యి తినేసి కొంచెం మీకు ఏమైనా వర్క్ ఉంటే చేసుకుంటున్నాం. ఇంకా పొద్దున కలుద్దాం. బాయ్ బాయ్.